ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరైనా యేసుక్రీస్తు వారండి. అంటే పరలోకం మందు ఉన్నాడు కాబట్టి ఎవడు డిజైనర్ గా చేస్తున్నాడు. సముద్రాలు కానివ్వండి, సముద్రంలో ఉంటున్న చేపలు కానివ్వండి, పర్వతాలు కానివ్వండి, కొండలు కానివ్వండి, అంటే భూమి మీద ఉన్న వాటన్నిటినీ పరలోకం మందు యేసుక్రీస్తు వారు ఆత్మగా డిజైనర్ గా ఈ సృష్టి కార్యక్రమాన్ని తండ్రి చెంతన చేయటం చేశాడండి యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన అంత చక్కగా పని చేయటంలో, అంత చక్కగా డిజైనర్ గా చేస్తున్నప్పుడు చూడండి సృష్టిలో అంటే ఒక పువ్వు చూసి ఒక పువ్వు చూస్తామంటే మనం ఎన్ని రకాల పువ్వులండి. ఒక మామిడి పండు మనం చూసినామంటే అనేక రకాల మామిడి చెట్టుకి అనేక జాతుల మామిడి పండు చూస్తున్నాం కదండి. మనం ఒక కోడి చూసామంటే ఆ కోడిలో అనేక రకాల జాతుల కోళ్ళండి. ఒక పొట్టేలు కానివ్వండి, అంటే మనం తినే ప్రతి వస్తువులో కూడా అనేక జాతులుగా మనకి కనబడుతున్నాయండి. ఏమి ఒక్కటితోనే దేవుడు చేయొచ్చు కదా, ఒక కోడితో నదిష్టం కదా. మన నాలుగుకి రుచులు కావాలని దేవుడు అనేక జాతులుగా చేశాడండి. అందుకే ఒక మామిడి చెట్టు వాడు బంగిన పండు అంటారు, రసాలు అంటారు. చూడండి ఎన్ని రకాలుగా పేర్లు పెట్టుకుని మామిడి పండ్లు ఉంటున్న రుచిని చూస్తున్నాం కదా మనం. ప్రతిదీ కూడా దేవుడు మన కోసం మనల్ని జీవింప చేయడానికి, బ్రతికించడానికి పరలోకం మందు యేసుక్రీస్తు వారు ఆత్మగా ఉండి ఇవన్నీ చేశాడండి మన కోసం. అలా చేసి యేసుక్రీస్తు వారు పరలోకం మందు ఆత్మగా పని చేస్తున్నప్పుడు తండ్రి అనే దేవుడు తన కుమారుడు చేస్తున్న పనిని బట్టి ఆనందిస్తూ సంతోషిస్తూ అప్పుడు ఒక్కటి మా వాళ్ళు ముగ్గురుగా అంటే ఒక మాట అనుకున్నారండి పరలోకం మందు, మన పోలిక చొప్పున నరులను చేస్తే ఎంత బాగుంటది. మన పోలిక చొప్పున నరులు చేద్దాం. వాళ్ళు నాకు కుమారులు కుమార్తెలుగా ఉండాలి. నేను వాళ్ళని ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకంటే నువ్వు నా మాట వింటున్నావు కదా పరలోకం మందు. యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడండి, నువ్వే ఇంత నా మాట విని నేను చెప్పిన మాట నల్లా ఈ సృష్టి కార్యక్రమంలో అంత బాధగా చేస్తున్నావు కదా నువ్వు. కనుక నువ్వెంత బాగా చేస్తున్నప్పుడు మరి మన పోలిక చొప్పున నరులను చేద్దాం.